Yeah, sometimes what I ask, is it visible అంటాను. Okay, is it visible? What is that meaning? Is it visible? Is it visible అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ తెలుగులో కొంచెం తప్పిచ్చారు కానీ ఈజ్ ముందుకు వచ్చినప్పుడు క్వశ్చన్ అనమాట. ఓకే, చూడండి, చాలా సింపుల్. ఇట్ ఈజ్ విజిబుల్ అంటే ఇది కనిపిస్తుంది అని. ఓకే, ఏం కనిపించట్లేదు సార్. మీకు ఈ స్క్రీన్ కనిపించడం లేదా? నో సార్. ఒకసారి లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగినావు, నీకు తెలుస్తుంది, సార్ కనిపిస్తుంది కదా. నాకు ఇక్కడ షేరింగ్ తెలుస్తుంది, నాకు స్క్రీన్ మీకు కనిపెడుతుందని ఇక్కడ మనకి ఒక ఐకాన్. యా, అంటే చిన్న చిన్నవి అవతల వాళ్ళు కన్ఫర్మ్ చేసుకునే ఫీడ్బ్యాక్ సంబంధించి మీకు తెలియడం లేదని ఈరోజు నేను వాటిని కూడా ఫోకస్ చేస్తున్నాను మన పాఠంతో పాటు. అప్పుడప్పుడు ఇట్ ఈజ్ విజిబుల్ అంటే ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే దాన్ని క్వశ్చన్ ఎలా చేస్తాను చూడండి. ఈజ్ ముందుకు తీసుకొచ్చి రాస్తాను. ఈజ్ ఇట్ విజిబుల్, దాని అర్థం ఇది కనిపిస్తుందా అని. ఈ తెలుగులో తప్పించారులే కానీ మనం దాన్ని ఏం చేయలేము. గూగుల్ని మనం పూర్తిగా విశ్వసించకూడదు. సో ఈజ్ ఇట్ విజిబుల్ అంటే ఇది కనిపిస్తుందా. మిమ్మల్ని ఎప్పుడైనా స్క్రీన్ కనిపిస్తుందా లేదా అనడానికి ఈజ్ ఇట్ విజిబుల్ అని అడుగుతాను. అప్పుడు మీరు ఏమనాలంటే ఎస్ ఇట్ ఈస్ విజిబుల్ సా, ఎస్ ఇట్ ఈస్ విజిబుల్ సా, నో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ సా. కనిపించకపోతే నో ఇట్ ఈస్ నాట్ విజిబుల్, కనిపిస్తే ఎస్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకేనా? ఓకే ఓకే సార్. అప్పుడు కూడా నేను ఏమంటాను, సేమ్ ఈజ్ దాట్ ఓకే అంటాను. ఈజ్ దాట్ ఓకే, అది. నెక్స్ట్ నెక్స్ట్ సమ్ టైమ్స్ చూడండి, డిడ్ యూ అండర్స్టాండ్ అంటాను. డిడ్ యూ అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టాండ్. అర్థమైందా? అప్పుడప్పుడు మిమ్మల్ని ఎలా అయినా అడగచ్చు, లేదా డిడ్ అనేది ముందు పెట్టినప్పుడు క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఇలా కూడా అడుగుతాను. మీరు అర్థం చేసుకున్నారా? లేదా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా పెడతాను. ఆ రెండు ఒకటే. వెర్బ్ను మనం మార్చాలి. హ్యావ్ వచ్చినప్పుడు V3 రాయాలి కాబట్టి అండర్స్టాండ్ని అండర్స్టూడ్ చేయాలి. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ అంటే అప్పుడు నువ్వేం చేయాలంటే యూ ముందు, ఐ ముందు పెట్టుకొని ఐ హ్యావ్ అండర్స్టూడ్. చూడండి, ఇది కూడా రాస్తాను. ఐ హ్యావ్ అండర్స్టూడ్. నేను మిమ్మల్ని ఒకవేళ హ్యావ్ యూ అండర్స్టూడ్ అని అడిగినప్పుడు మీరు ఐ హ్యావ్ అండర్స్టూడ్. ఒకవేళ మీకు నిజంగా అర్థం కాలేదు, నో అని చెప్పి ఐ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ అని చెప్తే నాకు అర్థమవుతుంది. హ్యావ్ యూ అండర్స్టూడ్? నో ఐ హావ్ నాట్ అండర్స్టూడ్. ఓకే, అంటే నీకు అర్థం కాలేదనే నేను అర్థం చేసుకుంటాను. వెరీ గుడ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డిఫరెంట్ వే. సో ఇక్కడ ఏం చెప్తాం, ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. యా, హ్యావ్ యూ అండర్స్టూడ్? Yes, I have understood. ఎస్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ అంటే మీకు అర్థమైందా అని. మీరు అప్పుడు ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. కొంచెం రిథమ్ తీసుకొని రావాలి. మీరు ఎలా అంటున్నారు, ఒక టెక్స్ట్ బుక్లో చదివినట్టు మాట్లాడుతున్నారు. ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అంటే మీరు ఒక మిషన్ లాంగ్వేజ్ లాగా మాట్లాడుతున్నారు. కాదు, కొంచెం రిథమ్ తీసుకురావాలి. ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్. మీరు ఎస్, అప్పుడు ఆటోమేటిక్గా మన లాంగ్వేజ్కి ఒక రిథమ్ వచ్చింది అనుకోండి, మనకే ఇంప్రెషన్ వస్తుంది, ఇంకొంచెం బాగా మాట్లాడాలి అనిపిస్తుంది. యా, వెరీ గుడ్. నౌ లైక్ దిస్,
So now we are moving to the next lesson, the second lesson, doll's house. ఈ డాల్స్ హౌస్ ని ఎవరు రాశారో చూద్దాం. సంబడి ఈస్ జాయినింగ్, అనిత. యా, సో now we are going to see the doll's house. I hope you are seeing it. Yeah, before reading A Doll's House, written by Catherine Mansfield, let us 1 or 2 minutes, let us see what makes someone popular in the classroom. Okay, in classroom, how do you behave to become so popular? Did you get my point? Did you get my point? So have you got my point? Oh, have you got my idea? Have you got my thought? So sometimes it doesn't work. Okay, yeah. When you are in a classroom with classmates, what do you do to become popular? So I'm asking a question. What do you do to become a popular? Suppose to get impression, to be impressed by other persons in the classroom, how do you behave and what do you do? Have I made sense? Uh, have you understood what I am saying? Have you understood what I am saying? Have you understood what I am saying? Yeah, there are Voice breaking. no way. Let me check my network. Yeah, maybe I am getting a very weak signal. Let me check it. Stop presenting. Yeah, let me check my network connection. Yeah, you are right. There is a chance of voice breaking. Yeah, give me some answers. I think it's the right time. Why? Yeah, connected. Now my voice is clear. Is my Clear, voice? sir. Yeah, my voice is very clear. So what I'm asking, when you were in class, along with classmates, what do you do to get more popularity in your class? Have you understood what I'm asking? I'm asking a question. Hello? Yeah, when you are in classroom, what do you do to become popular? That means I give you an example. Suppose to get impression of the teacher, some students always interrupt the teacher. Yes, sir, I know. Is they answer it. Why they are doing like that means they want to be popular. And some students behave. Some students sing a song. Why do they sing a song in the classroom? Means they want some popularity in the college. So yeah, hey, he is a singer to get some impression by others. They sing songs well. Some people dance in the college in some cultural programs. Why do they do? They want some popularity. So in classroom also, what do you do to get popularity? Now, do you get the point what I am asking? Are you getting the point?
Oh, Palaparthi Alekhya. Some birds are chirping. Yeah, Alekhya, have you understood what I'm asking? Anita, have you understood? Understood, sir. Yeah, what, how do you do and what do you do at a classroom to become popular? మీరు క్లాస్ రూమ్లో ఏం చేస్తారు అని అడుగుతున్నాను పాపులర్ అవ్వడానికి. కొంతమంది సపోజ్ మన నౌషిక Singing, sir. Nautika is singing. of course Naushika, she wants some popularity. She gets she involves in everything and she gives answers. She gives spellings and she sings a song whether it is good or bad. So yeah, she wants some popularity. So you people, what do you do? Palpartalekya, what do you do? నువ్వేం చేస్తావు? What do you do? Alekya, what do you do? బాగా చదువుతాం. Okay, reading very well. Okay, getting so much score and standing in the class the first rank. That makes you popular. Very nice. Anita, Sir. yeah, what do you do? What do you do at classroom to become popular? సార్ క్లాస్‌లో పాపులర్ అంటే బాగా చదువుతాను సార్. బాగా Okay, you also want to బాగా read. చదివితే అండ్ Yeah, సింగింగ్ సార్. singing also, of course. Yeah, very nice. And Manne Madhavi, what do you want to do? And how do you do? అంటే బాగా చదవడమే సార్ So you're always studying and getting so many marks to become popular in the college and classroom. Yeah, okay. But సార్ uh, suppose when I was studying, I was not a good student. I was not a very studious student. So what I was doing that time in my class when I was in degree, I used to hide in the classroom. So if any teacher asked me a question, I used to not give any answers. So keeping quiet. So some people they don't want popularity. So once you get popularity, you will be identified easily. So Anita, once you get popularity, people identifies you very easily. Yeah, Anita is she's a singer. And suppose you are answering many questions in the classroom, then teacher, where is Anita? Yeah, answer the question this. They immediately get your name and ask you always the questions. So this has some problem. But when you are a very studious student, no problem at all. Okay. And when I took a class to the MPCS students, they answered quite different. Some students said they always they argue with the teacher to become a popular. Yeah, suddenly they ask, "Sir, you are very wrong. This is right. Your teaching is very not right. Look at this textbook. You are teaching very wrong." And no, sir, we don't accept you. So such kind of arguments. Why do they do? Some people want to get some popularity. So MPCS students suggested in that argumentation. Some students want to fight. Yeah, they fight. They want to show their muscles. So one or two weak people they identify them and they fight them. Okay. So that's also to want to be identified. And some students get very beautiful and handsome. They want some ah that kind of that kind of popularity. Okay. Yeah, Okay. very good boy. Hey, he's so handsome. That much popularity, okay? Then long hair. Hey, she's so beautiful. That popularity. So some focus on beauty, some focus on Alika is studies. long hair, sir.
It's okay. Some students focus on muscles, gym. Some students focus on cultural activities, dance, singing, music, or some other things, etc. So these are the things to get popularity in classroom. So now let us move to the our lesson, second lesson, the doll's house. So, okay. So here we will see. So why we have discussed this means this survey has some relativity to our text. Now let us know about Catherine Mansfield. Our author name is Catherine Mansfield. Okay, she was very bold spirit. She was very bold woman. She was born in 1888 and she was died in 1923. Who was that making so much noise? I think Ganta Davidu. Now, Anita, can you mute yourself? Yeah, Ganta Davidu was so silent. I am sorry. I have no misunderstood Sir, you. sorry, sir. పక్కింటి టీవీ సౌండ్ సార్ అది. Then you unmute. Sorry, you mute yourself. No, you tap on the mic symbol. There is a mic symbol. Yeah, you tap on it. Yeah. Thank you. I have understood. Very nice, Anita. You are understanding the technology also. Yeah. Now I give you a small mathematical question to you. She was born in 1888 and died in 1923. How many years she lived? Now it is a question. She was born in 1888 and she died 1923. How many years she lived? Yeah, count it. 88 to 1923. Are you counting? Hello? I think. Are you counting? Hello? Are nobody is responding. Anita, Alekya, Davidu, Madhavi, are you there? మీరు అక్కడే ఉన్నారా? సార్ Uh, సార్ n- 1888. She was born in 1888 and she died in 1923. How many years she lived? Please do a simple mathematics. Minus 1923 minus 1888. What is the answer? You are taking so much time. Then are you doing it? Hello? Calculate చేశారా? నో సార్. అయ్యో, I think you are very poor in mathematics. You can do roughly also, okay? It's not a problematic. Yeah, Catherine Mansfield. Do you think the writer is male or female? What do you think? I'm asking everyone. Alekya,
ఈ రచయిత 16 ఆడవారా మగవారా? క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. మగవాస. ఓ నో, క్యాథరిన్ అంటే లేడీస్ నేమ్. ఓకే. యా, క్యాథరిన్ అంటే అమ్మాయి పేరమ్మా. మ్యాన్స్ఫీల్డ్ అంటే వాళ్ళ ఇంటి పేరు. ఓకే, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. సపోజ్ చూడు, అనిత కొల్లి అన్నానా? మరి అనిత అంటే అమ్మాయి పేరు, కొల్లి అంటే ఇంటి పేరు. అలానే క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. యా, ఆవిడ షీ లివ్డ్ ఓన్లీ 34 years. She lived for 34 years, but she wrote many novels. She wrote short stories. She began her career at the age of 19. 19 ఏళ్ళప్పటి నుంచి రాయడం మొదలెట్టింది. 34 దాకా రాసి చనిపోయింది. ఓకే, సో look at her. She enjoyed country life. She was born in a village life in New Zealand. Okay, she was born in New Zealand, and she used to play cello. Cello means it's like a kind of guitar. Let me show you the cello, then you will feel different. She plays a cello also. Okay, cello. Did you find the cello image? Okay, cello కనపడిందా? Look at the difference between cello and violin. No difference? No difference. Yeah, it has some similarities, but there may be some musical difference. Okay, see here, there is the first image is cello, the second one is violin. Yeah, maybe we could not identify what is the difference really. Second one violin, the first one is cello. Yeah, we have to, maybe they are saying the position, size, weight. There are many things, strings and range, strings turning up, types of music, sound, everything is different. So she used to play cello. Okay, country life, she settled in London and she died in London. That's, I don't want to know deeply about her. Now we are moving to look at her. She is the woman Catherine Mansfield. ఆవిడ బొమ్మ కనిపించిందా? Can you No, see sir. her image? అనిపించింది సార్. Yeah, now let us begin the lesson. లెసన్లోకి వెళ్ళిపోదాం. డాల్స్ హౌస్. సో టుడే హ్యావ్ ఐ బిగిన్ ఇట్ ఎర్లియర్? ఇంతకుముందు ఎప్పుడైనా బిగిన్ చేశానా దీన్ని? No, sir. దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్. Is this the first lesson or second lesson? ఏం సార్? Yeah, Second, second sir. lesson. So first lesson we have finished yesterday. Now we are moving to second lesson. This is a short story. Okay, it's a very short story. It's very easy one. I hope you would like it. Okay, మీకు ఇది బాగా నచ్చుతుంది. Okay, డాల్స్ హౌస్ మీన్స్ ఒక బొమ్మరిల్లు, అంటే ఒక బొమ్మతోటి చేసినటువంటి ఇల్లుని డాల్స్ హౌస్ అంటాం. ఇస్ దట్ ఓకే? Is Okay, that, sir. yeah, very good. So we are all talking about a doll's house. Now let me read it.
వన్ డియర్ ఓల్డ్ మిస్సెస్ చూడండి, నేను చదివేటప్పుడు బాగా వినండి, నేను మళ్ళీ చదవమంటాను, అప్పుడు తప్పులు చదవకుండా ఉండండి. ఒక్కొక్క పదం ఎలా పలుకుతున్నానో కూడా వినండి. When dear old Mrs. Hay went back to town after staying with the Burnells, she sent the children a doll's house. It was so big that the carter and Pat carried it into the courtyard, and there it stayed, propped up on two wooden boxes beside the feed room door. No harm could come to it. It was summer, and perhaps the smell of paint would have gone off by the time it had to be taken in. For really the smell of paint coming from that doll's house, sweet of old Mrs. Hay, of course, most sweet and dangerous. But the smell of paint was quite enough to make anyone seriously ill, in Aunt Beryl's opinion, even before the sacking was taken off, and when it was. So this is what I read now. Okay, can somebody read it again? Yeah, When Alekia. Yeah, dear old Mrs. good. చదవనా సార్? Can somebody read అంటే ఎవరైనా చదువుతారా అని. Yeah, read it. He went back to town after staying with the Warner. She sent the children a doll's house. Very It good. was so big that the captor and Pat carried it into the Courtyard. courtyard, and there is stayed Very propped up on town ఏంటిది? wooden wooden. boxes Very good. beside the feed room door. No Very good. harm could come the two. It was summer, and purpose the cell of paint would have going off by the time it had to be taken in. For Okay. really the smell of paint coming from the doll's house. Very good. Sweet of old Mrs. Ahab versus most sweet and uh, generous. Generous. But Generous. Very good. the smell of paint was big enough to make anyone seriously ill. In Aunt barely as a Beryl's. opening, Yeah, Beryl's opinion. Even before the sacking was taken off, and when it was. Very good. After reading this paragraph, do you understand anything? Yeah, keep it this paragraph like that. How many lines can we understand? Okay, అది మనం చూద్దాం. మనం ఇదంతా చూడండి, నేను ఎప్పుడు మీకు తెలుగులో చెప్పడం వల్ల మీకు ఇంగ్లీష్ రావడం లేదనేది నేను గమనించాను. అందుకే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. మీరు దాన్ని భరించండి కొన్ని రోజులు, ఆటోమేటిక్గా మీకు ఇంకా అర్థమైపోతుంది. ఓకేనా? ఈజ్ దట్ ఓకే? నేను ఇంకా మీరు Okay, sir. చిన్నపిల్లలాగా నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మీకు ఎప్పటికీ ఇంగ్లీష్ రాదమ్మా, అదే నా భయం. అందుకని నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ రావట్లేదు సార్ అసలు బాబు ఇంగ్లీష్. అందుకే నేను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. దట్స్ వై యూ జస్ట్ Okay, sir. బేర్ మీ, భరించండి కొన్ని రోజులు. కష్టంగానే ఉంటుంది, ఏం అర్థం కాదు, అయినా కానీ అలా వింటా ఉండండి, కొన్ని రోజులకి డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది. యా, సో Okay. వాట్ ఐఎమ్ సేయింగ్,
After reading 10 lines, there are some difficult words are there, difficult lines are there, I can understand, but there are some small simple sentences. We will identify them, okay? What the children suppose, look at here, I am highlighting this sentence, do you identify? నేను హైలైట్ చేశాను, కనిపిస్తుందా? కనిపిస్తుంది. She sent the children a doll's house. Okay, Mrs. Hare sent the children a doll's house. దీని మీనింగ్ చెప్పండి. చిల్డ్రన్ కి ఏం పంపింది ఏంటి ఆవిడ? She sent the children a doll's house. What is the meaning of this sentence? She sent the ఆమె children. ఆమె చిల్డ్రన్ ఏంటి సార్? She sent the ఆమె children చిల్డ్రన్స్ డాగ్స్ a doll's house. Sent అంటే ఏంటి? సెంట్ అంటే Sent messages. What is the meaning sent? సెంట్ అంటే ఉన్నారు సార్. Sent అంటే పంపడం కదా. Send a message. Sent. ఓకే. అంటే సి సెంట్ అంటే ఆవిడ పంపింది. ఏం పంపింది? డాల్స్ హౌస్ పంపింది. ఓకే, చిల్డ్రన్ డాగ్స్ హౌస్ కి చిల్డ్రన్స్ పంపింది సార్. నో డాల్స్ హౌస్ చిల్డ్రన్ కి పంపింది. డాల్స్ హౌస్ ని పంపింది చిల్డ్రన్ కి. ఓకే, ఓకే సార్. యాక్చువల్గా ఎలా ఉండాలి? సి సెంట్ ఏ డాల్స్ హౌస్ టు చిల్డ్రన్ అని ఉండాలి. దిస్ ఈజ్ ఎ ఓల్డ్ ఇంగ్లీష్, వీ కెన్ డూ డిఫరెంట్లీ. యా, నెక్స్ట్, ఇట్ వాస్ సో బిగ్. డాగ్స్ హౌస్ అంటే ఏంటి? డాల్స్ హౌస్ అంటే ఒక బొమ్మరి ఇల్లు అమ్మా, బొమ్మలతో చేసే ఇల్లు. డాల్ అంటే ఏంటి? డాల్ అంటే డిఓఎల్ఎల్ డాల్. అరే, డిఓఎల్ఎల్ డాల్ అంటే ఏంటి? వాట్ ఈస్ డాల్ మీనింగ్? యు సీ, డాల్ అంటే ఏంటి? డాల్ అంటే ఏమొచ్చాయి మీకు? బొమ్మలు సార్. డాల్ అంటే బొమ్మ. సో డాల్స్ హౌస్ అంటే అర్థం ఏంటి? బొమ్మ ఇల్లు. ఎస్, చూడండి ఎలా ఉన్నాయి బొమ్మల అవి. ఇల్లు. ఇలాంటిది ఒకటి తయారు చేసి పంపించింది ఆవిడ. ఓకే, ఓకే సార్. ఒక అందమైన ఇల్లు తయారు చేసి చెక్కలతోనో ఏదో ఒకటి ఇలా పంపింది. చిన్నపిల్లలు దానికి బాగా ఇష్టపడతారు కదా. అవును సార్. అది డాల్స్ హౌస్ అంటే. మనకు ముందు పేరు అర్థమైతే చాలా వరకు వి విల్ అండర్స్టాండ్. ఇట్ వాస్ సో బిగ్ అంటే ఏంటి సార్? ఇట్ వాస్ సో బిగ్. ఎవరైనా చెప్పొచ్చు. మనం ఇట్ అంటే ఏంటి? ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు? డాల్స్ హౌస్ గురించి. డాల్స్ హౌస్. ఇట్ కంటే ముందు ఏ సెంటెన్స్ లో ఫినిష్ అవుతుందో దాని గురించి ఇట్ ఉంటది అనమాట. సో సి సెంట్ ద చిల్డ్రన్ ఏ డాల్స్ హౌస్. డాల్స్ హౌస్ తో ఫుల్ స్టాప్ అయింది కాబట్టి తర్వాత వచ్చేది ఇట్టు డాల్స్ హౌస్ కి సంబంధించిందని అర్థం చేసుకోవాలి. యా, ఇట్ వాస్ సో బిగ్ అంటే ఇది చాలా పెద్దది. వెరీ డాల్స్ గుడ్, హౌస్ చాలా పెద్దది. very good, exactly, you are understanding it very nicely. Yeah, it was so big that the carter and Pat carried it into the courtyard. ఓకే, దాన్ని క్యారీడ్ అంటే ఏంటి? తీసుకెళ్ళడం. తెలుసు కదా క్యారీ అంటే? క్యారీ. యా, క్యారీడ్ ఇట్. ఇట్ అంటే మళ్ళీ డాల్స్ వస్తాయి. క్యారీడ్ ఇట్ ఇన్ టు ది కోర్ట్ యార్డ్. సో కోర్ట్ యార్డ్ అంటే మనం ఏంటో చూద్దాం. ఓకే, కోర్ట్ యార్డ్. సో చూడండి, కోర్ట్ యార్డ్ అంటే ఇది. ఇంగ్లీష్ ఇక్కడ కాదు, తెలియదు ఎక్కడ. ఏమండి, ఇక్కడైతే కాదు. అక్కడ గేట్ దగ్గర అడగండి, ఎవరన్నా ఉన్నారు కదా. ఇక్కడైతే కాదు, మనకు ఆ సమాచారం లేదు. లోపల కూడా కాదు.
యా. సో కోర్ట్ యార్డ్ మీన్స్ మనం పెరటు అంటామా, లేదా ఇంటి ముందు కానీ మధ్యలో కానీ వరండా టైప్. చూడండి, ఇప్పుడు ఇళ్ళ మధ్యలో కొంచెం ఖాళీ స్థలం ఉందా, చైర్లు వేసి కూర్చున్నారు ఇక్కడ, కనిపిస్తుందా బొమ్మ? ఇట్స్ నాట్ విజిబుల్. ఇస్ ఇట్ విజిబుల్? నాట్ విజిబుల్ సార్. Oh, not visible. So let me share again. Okay, it's a courtyard means it's a beautiful word actually. So how come you are missing? Just let me share again my screen so that కోర్ట్యార్డ్ అంటే వరండా అమ్మ. వరండా అంటే ఒక ఇంటి ముందు మనం కొంచెం స్థలం వదులుకుంటామా జనరల్గా. ఎస్ సార్. అంటే టౌన్లో అయితే స్థలం కాస్ట్లీ కాబట్టి ఎక్కువ వదలరు, పల్లెటూర్లలో చాలా వెనక కట్టుకుంటారు ఇల్లు, ముందంతా ఖాళీ ఉంచుకుంటారు, అవునా? అవును సార్. కనీసం మళ్ళీ ముందు ఒక ఇల్లు పట్టి అంత ఉంచుకుంటారు, ఎందుకంటే వాటిలో మొక్కలు వేసుకోవడానికి, గార్డెనింగ్కి, ఏదన్నా పశువులు ఉంటే పశువులు కట్టేసుకోవడానికి, లేదా అవుట్ సైడ్ వంట వండుకోవడానికి, ఇంకా బాత్రూమ్ అవుట్ సైడ్ కట్టుకోవడానికి, అవన్నీ ఫెసిలిటీస్ ఉండడం కోసం మనం ఖాళీ స్థలం వదులుకుంటాం కదా. అవును సార్. ఫారెన్లో అయితే అలాగే ఉంటారు, కాకపోతే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక టేబుల్ వేసుకొని ఉదయాన్నే పేపర్ చదువుకోవడానికి దానికి వాడతారు, దాన్ని కోర్ట్యార్డ్ అంటారు. ఓకే, సో ఓకే సార్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖాళీ స్థలం ఉందా చెట్ల మధ్యలో? ఎక్కడ సార్? బొమ్మ కనిపించడం లేదా మీకు? ఉంది సార్. కనిపి ఉంది సార్. ఇంటికి సార్. ముందు భాగం కావచ్చు, అది వెనక భాగం కావచ్చు, కొంచెం ఖాళీ స్థలం ఉంది, చైర్లు ఎల్లో కలర్ లో ఉన్నాయి. ఉంది సార్. ఎస్, దాన్ని వాళ్ళు కోర్ట్యార్డ్ అంటారు. ఓకే, లెట్ మీ సీ కోర్ట్యార్డ్ అంటే ఏంటో కూడా మీకు చూపిస్తాను. మనకి ఇది ఇంగ్లీష్లో చూపించట్లేదు. కోర్ట్యార్డ్, కోర్ట్ అన్న చూపించిన ఆయన, కోర్ట్యార్డ్. సో ఇంగ్లీష్ తెలుగులో రావడం లేదు, బట్ మనం ఇమేజెస్ చూసి అర్థం చేసుకుందాం. ఎన్ని ఇమేజెస్ ఎతికినా ఇదే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ లెట్ మీ హియర్. యా, ఆ కోర్ట్యార్డ్లో పెట్టారు దాన్ని. ఓకే, ఎక్కడికి తీసుకెళ్లారు? క్యారీడ్ ఇట్ ఇన్ టు ది కోర్ట్యార్డ్ అండ్ దేర్ ఇట్ స్టేడ్. స్టే అంటే స్టే. ఐ స్టే ఇన్, స్టే, STAY, స్టే. ఐ స్టే ఇన్ దుంపకడప అంటే స్టే, స్టే. Stay means stay, stay. It stay. Okay, it doesn't give it. Yeah, stay means it stayed. అది అక్కడ ఉంచారు. Propped up on 2 wooden boxes. 2 wooden boxes బల్లాలు తీసుకొచ్చి దాని మీద పెట్టారు. Beside the feed room door. No harm could come to it. దానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇట్ వాజ్ సమ్మర్. ఇది చెప్పండి, ఇది మనకు తెలుసు ఈ మీనింగ్. ఇట్ వాజ్ సమ్మర్. ఇట్ వాజ్ సమ్మర్ మీన్స్, ప్లీజ్ సంబడి ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇట్ వాజ్ సమ్మర్. సార్ మీ వాయిస్ అసలు ఏమి అర్థం కావట్లా, బ్రేక్ అయిపోతుంది. Okay, let me check again the my signals. My signals are very nice. It was summer. What is the meaning of this sentence? It was summer. సమ్మర్ అంటే వేసవికాలం. Oh, total meaning I want. It was summer. The total meaning of the sentence. What do you say? ఇది సమ్మర్. వెరీ గుడ్. ఇది కాదు, అది అనాలి ఇప్పుడు, ఎందుకంటే అది అంటే పాస్ట్ కదా, వాజ్ ఉంది కదా. ఓకే సార్.
ఇప్పుడు అది ఇది సమ్మర్. ఇది సమ్మర్ అన్నాం అనుకో, ఇట్ ఈజ్ అని ఉండాలి కదా. సో ఇట్ వాజ్ అని ఉంది కాబట్టి అప్పుడు సమ్మర్ అని అర్థం. అంటే ఏంటి, పాస్ట్ లో చెప్తున్నారు. ఇదంతా కథ అయిపోయింది కదా, కాబట్టి అవును మీకు సార్, అవును. వెర్బులన్నీ వీటులు దొరుకుతాయి. అస్సలు ప్రజెంట్ వెర్బ్ అనేది కనపడదు మీకు. అది మీకు చాలా ఇంపార్టెంట్. గమనించండి, ఎక్కడ మీకు మీరు సపోజ్ గో అని కానీ, కమ్ అని కానీ, ఇంకా సింగిల్ వెర్బులు ఉంటాయి కదా ఫస్ట్లో, గో, కమ్, సీ, ఈటు, టాకు, అవి ఏం కనపడవు. అన్ని డబల్ సెకండ్ కనపడతాయి. అంటే ఉదాహరణకి స్టేయిడ్, సెంట్. సెండ్ అనేది ఇంక కనపడదు మీకు, సెండ్. ఇంకా చూడండి ఇక్కడ క్యారీడ్. మీకు క్యారీ అంటే ఒకటిది, ఇప్పుడు క్యారీడ్ అంటే సెకండ్ వెర్బ్ కదా, పాస్ట్ వెర్బ్. సో మీకు అన్ని పాస్ట్ వెర్బ్లే కనపడతాయి. ఇక్కడ చూడండి స్టేయిడ్, అదే లైన్లో స్టేయిడ్, ప్రాప్డ్, అన్ని ఈడీలు కానీ. సో దిస్ ఈజ్ ఆల్ స్టోరీ ఈజ్ రన్నింగ్ ఇన్ పాస్ట్ టెన్స్. ఓకే, మీకు పాస్ట్ వెర్బులు ఈజీగా అర్థమవుతాయి. చూడండి, ఒక్క స్టోరీలోనే ఎన్ని వెర్బులు ఉన్నాయో చూడండి. ఇంగ్లీష్ రాదు 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 అంటుంటాం, ఈ వెర్బులన్నీ నేర్చుకుంటే ఎన్ని వెర్బులు వస్తాయి మనకి. ఈజీ కాదా? మనం అది గమనించాం, ఎక్కడో ఎన్నెన్నో చదువుతా ఉంటాం. let us it was summer, అది summer, and perhaps the smell of paint would have gone off. ఆ పెయింట్ స్మెల్ పోయి ఉండాల్సింది, కానీ పోలేదు. బై ద టైమ్ ఇట్ హ్యాడ్ టు బి టేకెన్ ఇన్, తెచ్చేసరికి దాని పెయింట్ స్మెల్ వెళ్ళుండాల్సింది, వెళ్ళలేదు. ఫర్ రియల్లీ ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ ద డాల్స్ హౌస్. ఇది చెప్పండి, ద స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ దట్ డాల్స్ హౌస్. స్మెల్ ఆఫ్ పెయింట్ కమింగ్ ఫ్రమ్ దట్ డాల్స్ హౌస్. వాట్ ఈస్ దట్ మీనింగ్? ఎక్కడ సార్? మీకు స్క్రీన్ లో నేను హైలైట్ చేసింది కనపడడం లేదా? కనపడండి సార్. ప్రాపర్ 1 2 I will tell you the 1 2 3 4 5 6th line. 6th line, the smell of paint coming from that doll's house. డాల్స్ హౌస్ స్మెల్ వచ్చేస్తుంది సార్. వావ్, వెరీ గుడ్. అంటే ఈ 10 లైన్లలో మీకు కనీసం 4-5 లైన్లు అర్థమవుతాయి కదా చదివితే. అర్థమవుతుంది సార్. రోజు ఇలా చదువుతా ఉంటే మిగిలిన 8 రాకపోయినా 4-5 లైన్లు అర్థమవుతాయి. దాన్ని అర్థం చేసుకొని మిగిలిన అన్ని గెస్ చేసుకుంటూ అలా చదువుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనకి ఇంగ్లీష్ పెరుగుతుంది. ఆ 4 మనకి 6 రావు కదని వదిలేసామనుకోండి, అసలు ఇంగ్లీషే రాకుండా పోతుంది. నిజం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇలా మీకు అంతా తెలియాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన 4-3 సెంటెన్సులు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకొని, ఓ డాల్స్ హౌస్ గురించి చెప్తున్నారు, అది స్మెల్ వస్తుందట, ఓకే. ఇంకొక లైన్ చదువుతాం. స్వీట్ ఆఫ్ ఓల్డ్ మిస్సెస్ హే, ఆఫ్ కోర్స్ మోస్ట్ స్వీట్ అండ్ జనరస్, బట్ ద స్మెల్ ఆఫ్ పెయింట్ వాజ్ క్వైట్ ఎనఫ్ టు మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్. ఈ పెయింట్ ఏం చేస్తుందట? సీరియస్లీ ఇల్. ఇల్ అంటే తెలుసా? ఇల్ ఇల్ అంటే తెలుసా? ఐఎల్ఎల్ ఇల్. ఐఎల్ఎల్ ఇల్. నో, యూ డు నాట్ నో. తెలుసు. ఇల్ అంటే చాలా బాగుంటుంది. ఇది చూద్దాం. మనకి సిక్నెస్ ని ఇల్ అంటారు ఇంగ్లీష్ లో. సిక్నెస్ అంటే తెలుసా? సిక్నెస్ చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి ఇల్ అంటే. చిన్న మీనింగ్ ఇది, మనకేమో రావడం లేదు. చూడండి, మనం నేర్చుకోవాలి కదా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి. ఇల్ అంటే ఏంటి? అనారోగ్యం. మరి చూడండి, ఎప్పుడు మనం హెల్త్ 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 అంటుంటాం, ఈ ఇల్ అనేది తెలియకపోతే ఎలా? ఇల్ అన్నా ఇల్నెస్ అన్నా రెండు ఒకటే. ఇల్నెస్ అంటే మరి రోగం అట. ఓకే, ఇల్ మీన్స్ ఐ ఆమ్ ఇల్ అన్నాను ఇంకో, సపోజ్ చూడండి, ఐ ఆమ్ ఇల్. నేను ఐ థింక్ దిస్ ఇస్ రాంగ్, జస్ట్ గివ్ మీ ఐ ఆమ్ ఇల్. చూడండి ఎంత ఈజీ ఉందో ఇంగ్లీష్. నాకు నేను అనారోగ్యంగా ఉన్నాను. చూడండి, నేనేమైనా పెద్ద చెప్పానా ఇంగ్లీష్లో?
ఎందుకు రాలేదు మీరు కాలేజ్ కంటే ఐఆమ్ ఇల్ సార్ అంటే అయిపోయాయి. లేదు ఒకవేళ పాస్ట్ అనుకోండి, ఐ వాజ్ ఇల్ అన్నారు. తెలుగులో మనకి టెన్స్ తెలియదు కానీ ఇంగ్లీష్లో ఐ వాజ్ అంటేనేమో గతంలో అని కదా. ఐ వాజ్ ఇల్ యస్టర్డే, నేను నిన్న అనారోగ్యంతో ఉన్నాను. కరెక్ట్గా వచ్చిందా? I was ill yesterday. Is it visible, the screen? Visible. Is it visible? That is visible, sir. Very good. So I was ill yesterday అంటే చూడండి అర్థమైందా? అర్థమైంది సార్. సో నిన్నైతే వాజ్ పెట్టాలి, ఇవాళ అయితే ఈజ్ పెట్టాలి, అదే యామ్ పెట్టాలి. ఐఆమ్ ఇల్ టుడే. ఐఆమ్ ఇల్ టుడే, నేను అనారోగ్యంతో ఉన్నాను. లేదు ఐఆమ్ వెల్ టుడే. అర్థమైందా ఇంగ్లీష్? ఐఆమ్ వెల్ టుడే. లేదు మీరు ఇంకా ఈజీ చెప్తారు కదా, ఐఆమ్ ఫైన్ టుడే. ఫైన్ అన్నా వెల్ అన్నా రెండు ఒకటేనమ్మా. ఓకే ఓకే. హౌ ఆర్ యూ అని ఎవరన్నా అడిగితే ఐఆమ్ వెల్ అనొచ్చు, ఐఆమ్ ఫైన్ అనొచ్చు, మీ ఇష్టం. ఐఆమ్ ఫైన్ అన్నా ఓకే, నేను బాగున్నాను. ఐఆమ్ వెల్ అన్నా ఓకే, నేను బాగున్నాను కదా. సో మనం దాని నుంచి ఇక్కడ మనం డాల్స్ హౌస్కి వెళ్ళిపోతాం మళ్ళీ. సో మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్, ఆ పెయింట్ పీల్చుకుంటే ఎవరికైనా, ద స్మెల్ ఆఫ్ ద పెయింట్ మేక్ ఎనీ వన్ సీరియస్లీ ఇల్, ఆ స్మెల్ ఎవరికైనా పీల్చుకుంటే ఎవరికైనా అనారోగ్యం కావచ్చు అని ఎవరన్నారు? బెరైల్స్ ఒపీనియన్. అక్కడ బెరైల్స్ అనే ఒక ఆవిడ ఆంటీ, చూడండి మనం ఆంటీ అంటాం, ఇంగ్లీష్ వాళ్ళు ఆంట్ అంటారు. అసలు ఆంటీ అనే పదం ఉండదు, చూద్దాం అది కూడా. ఆంటీ ఉందా? ఆంటీ అంటే ఆంటీ అనే ఉంది, అది మనం కనిపెట్టిన పదం. అది ఆంట్, ఇంగ్లీష్లో ఆంట్ అని ఉంటుంది అంతే. ఓకే, మీరు ఆంటీ అనకండి, ఆంట్ అనండి. ఆంట్ బెరైల్స్ ఒపీనియన్. ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాజ్ టేకెన్ ఆఫ్ అండ్ వెన్ ఇట్ వాజ్. చూడండి సాకింగ్ అంటే గోని సంచిని సాక్ అంటాం. ఓకే డోంట్ వరీ, ఐ విల్ షో యూ సమ్ గోని సంచి కదా. సాకింగ్, సాక్. గోని సంచులు కనపడుతున్నాయా? కనపడుతున్నాయి సార్. సాక్ అంటే గోని సంచి అని. చూడండి ఇక్కడ ఇంకా మనకి గోధుమల గోని సంచి ఉంది, సాక్. సాక్ బ్యాగ్ అనొచ్చు. సో దాని నుంచి అది పార్సిల్ వచ్చినప్పుడు ఇలాంటి దాంట్లో వచ్చిందట, దాని నుంచి తీసేటప్పుడే స్మెల్ ఉంది అని చెప్తున్నారు. ఓకే, ఈవెన్ బిఫోర్ ద సాకింగ్ వాజ్ టేకెన్ ఆఫ్ అండ్ వెన్ ఇట్ వాజ్. మనం ఈరోజు ఇంతవరకు చూద్దాం. మొదటి నుంచి నేను మళ్ళీ చదువుతాను, ఒకసారి వినండి. When dear old Mrs. Hay went back to town after staying with the Burnells, she sent the children a doll's house. ఇది పంపింది ఎవరంటే మిస్సెస్ హే. ఆవిడ టౌన్కి వెళ్ళగానే బర్నల్స్ అనే వాళ్ళ ఇంటికి ఒక బొమ్మను పంపింది, బొమ్మ హౌస్. ఇట్ వాజ్ సో బిగ్ దట్ ద కాటర్ అండ్ ప్యాట్ క్యారీడ్ ఇట్ ఇన్ టు ది కోర్ట్ యార్డ్, and there it stayed propped up on two wooden boxes beside the feed room door. No harm could come to it. It was summer, and perhaps the smell of paint would have gone off by the time it had to be taken in. For really the smell of paint coming from the doll's house, sweet of old Mrs. Hay, of course, most sweet and generous, but the smell of paint was quite enough to make anyone seriously ill, in Aunt Beryl's opinion, even before the sacking was taken off and when it was.
సో మీకు ఆ డాల్స్ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం చెప్పుకుంది ఏంటంటే ఒక 2 వుడెన్ బాక్సులు ఉంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ 2 వుడెన్ బాక్సులు ఉన్నాయా? చూడండి, 2 కింద వుడెన్ బాక్స్. సో దాని మీద డాల్స్ హౌస్ ఉంది. డాల్స్ హౌస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇలా నిజంగా రియల్ హౌస్ లాగానే ఉంది. సో this is a doll's house. So we will continue tomorrow this one. Okay, I will send you this text also. You read it. మీకు అర్థం కాకపోయినా చదవండి. I will send you this text. ఈరోజు చెప్పిన దాన్ని ప్లస్ ఇంకొక పారాగ్రాఫ్ కూడా మీరు అడిషనల్గా చదవండి. యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఇక్కడి నుంచి చదవాలి. డాల్స్ హౌస్ సెకండ్ పేజ్ నుంచి చదవండి. మీకు ఇది నేను పంపుతాను. And now I stop the sharing. So it may be having 6 pages. మీరు ఒక్క పేజీ చదవండి చాలు. అర్థం చేసుకోండి. రాని పదాలు గూగుల్లో వెతకండి. ఇప్పుడు చూడండి, మీకు ఎలా వెతకాలో చూపించాను కదా. అక్కడ గూగుల్లోకి వెళ్ళి ఆ పదం కొట్టి మీనింగ్ ఇన్ తెలుగు అంటే వచ్చేస్తుంది. ఈజ్ దట్ క్లియర్? ఈజ్ దట్ ఓకే? అలెక్యా, యా. మీరు చదివి అర్థం కాని మీరు గూగుల్లో వెతకండి, ఖచ్చితంగా అర్థమవుతాయి. లేదు చదువుకుంటూ వెళ్ళండి. సో విత్ దిస్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఫస్ట్ పారాగ్రాఫ్? ఎనీ డౌట్స్? No doubts. I do not have any doubts. Anita, do you have any doubts? Do you have? I think Anita is not there. Anita. Yeah, okay. With this, I am closing this session. We will meet tomorrow. Tomorrow we have the class same time from 2 to 3 p.m. Okay? Okay, sir. Bye. Bye, sir. Yeah, good day.